హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో సంక్రాంతి స్పెషల్స్లో భాగంగా కొన్ని స్వీట్ రెసిపీస్ చూపించబోతున్నానండి. అందులో ముందుది వచ్చేసి సంపంగి పువ్వులు. చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అందుకోసం ముందుగా మైదా పిండి తీసుకున్నానండి ఒక కప్తో. అందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. వాటర్ కూడా వేసుకుని ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఆయిల్ సరిపోయిందా లేదా అనేది ఇలా పట్టుకుని చూస్తే మనకు ముద్దలా రావాలన్నమాట. సాఫ్ట్గా కలుపుకోండి పిండి. అలాగే కొంచెం సేపు నానబెడదామండి. అలాగే ఈలోప పాకం అనేది పట్టేసుకుందాం. ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. అరకప్పు షుగర్ వరకు తీసుకున్నానండి. ఒక కప్పు మైదా పిండికి ఇవి వేసి పంచదార పాకం అనేది ఎలా ఉండాలంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఫైనల్గా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇలా లైట్గా ఇలా స్ట్రింగ్ వస్తే సరిపోతుంది. అంటే గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ అనమాట. కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నానండి, గడ్డలు కట్టేయకుండా పాకం అనేది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పాకం పక్కన పెట్టేశాను. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం పొడి పిండి వేసుకుని ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకుని అవి పక్కన పెట్టేసుకున్నానండి. ఒక్కొక్కటిగా తీసుకుని చపాతీలా చేసుకుని మరీ పలచగా చేయకూడదు, అలా అని మరీ లావుగా కూడా ఉండకూడదండి. తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ అనేవి కట్ చేసుకుని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నానండి. అలాగే చివరిని పట్టుకుని ఇలాగా అంతా ట్విస్ట్ చేసేసాను. ట్విస్ట్ చేసిన తర్వాత లోపలికి ముడుస్తున్నాను. ఎందుకు ఈ లోపలికి ఎందుకు ముడుస్తున్నామంటే అన్నీ కలిసిపోయినట్టు విరిగిపోయినట్టు అయిపోతే అలా వేస్తే మనం ట్విస్ట్ చేస్తే ఏమవుతుందంటే విరిగిపోకుండా అవి చక్కగా తొనలు అనేవి చక్కగా ఉంటాయి. అలాగే మిగతా వాటిని అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. మిగతా పిండితో అన్నిటినీ చేసేసుకుని ఒక దగ్గర పెట్టుకోవాలి. ఈలోగా ఆయిల్ అనేది డీప్ ఫ్రై కోసం పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎప్పుడు పిండి వంటలు చేసినా కానీ సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన వేగిపోతాయి, లోపల మటుకు సరిగ్గా కుక్ అవ్వదు అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ మొత్తం కాగిన తర్వాత చేసుకున్న సంపంగి పూలన్నీ అందులో వేసుకుని చక్కగా రెండు వైపులా దూరగా వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. అలా వదిలేస్తే పాకం అంతా దానికి పట్టుకుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని సంపంగి పూలు అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇక్కడ నేను పంచదార పాకాన్ని మళ్ళీ వేడి చేస్తున్నాను. కొంచెం బాగా పడుతుందనేసి ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. చల్లగా అయ్యి గట్టిగా అయ్యి మనకి పట్టుకోదు కదా సరిగ్గా అనేసి కొంచెం వేడి చేశాను లైట్గా. తర్వాత పాకంలో వేసేసుకొని వేడి చేయకపోయినా కానీ పర్వాలేదండి, ఇవి వేడిగానే ఉంటాయి కాబట్టి సరిపోతాయి. అంతే, చాలా సింపుల్గా చేసుకునే సంపంగి పూలు రెడీ అయిపోయినాయి. తింటుంటే క్రిస్పీగా, స్వీట్గా, జ్యూసీగా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చెక్కలండి. అందుకోసం నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిరపకాయ, ధనియాలు, జీలకర్ర, అలాగే 2-3 వెల్లుల్లి రేఖలు వేసుకొని పేస్ట్ కింద చేసుకున్నానండి. దీన్ని బియ్యం పిండిలో యాడ్ చేసుకుంటున్నాను. ఒక కప్పు బియ్యం పిండిలో ఈ పేస్ట్ అంతటిని యాడ్ చేసుకున్నాను. అలాగే పెసరపప్పు ఒక పావు గంట పాటు నానబెట్టి ఉంచానండి. చక్కగా ఇలా వడపప్పులాగా అయిపోయింది. అది కూడా యాడ్ చేశాను. సాల్ట్, కొంచెం పసుపు, అలాగే ఇక్కడ నేను బటర్ తీసుకుంటున్నానండి. అలాగే కొంచెం కారం అన్నిటినీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. లేదు అంటే మసాలా సరిపోతుంది. ఇప్పుడు గోరువెచ్చగా నీళ్ళు అనేవి యాడ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొంచెం కలుపుకుంటూ మొత్తం ఒకసారి కలిపేయకుండా సాల్ట్, కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోండి. సరిపోయినట్టు అనిపిస్తే సరే, లేకపోతే సరిపడా సాల్ట్ అనేది వేసుకుని మళ్ళీ పిండిలో కలవదండి సరిగ్గానే. పిండి అంతా కలిపేసాక అక్కడక్కడ ఉండిపోతుంది. సో ముందు పొడి పిండిలోనే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుని చూసుకుంటూ ఆ తర్వాత కలిపేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలండి, సాఫ్ట్గా. కొంచెం సేపు నానబెట్టుకుని ఆ తర్వాత ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చండి.
ఇలా ఈక్వల్గా బాల్స్ కింద చేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకుంటున్నాను. పాల కవర్ కానీ లేకపోతే ఏదైనా ట్రాన్స్పరెంట్ షీట్ కానీ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఆయిల్ కవర్ని కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా పిండి ముద్దని వేసుకొని చక్కగా చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకోవడమే. పూరీ ప్రెస్ మిషన్ ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా నాకు అవైలబుల్గా ఉన్న ఈ ఆయిల్ ప్యాకెట్ మీద చేస్తున్నానండి. మందం వచ్చేసి ఇది సరిపోతుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడయ్యేలోపు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగే ట్రాన్స్పరెంట్ షీట్ మీద కూడా చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చూపిస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చేసేస్తున్నాను. ఇలాగే మీరు ఎక్కువ ఒకటేసారి చేసేయాలి అని అనుకుంటే కనుక ఇదిగోండి ఇలా మీకు కనిపిస్తుందని ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకుంటున్నాను. అదే ఆయిల్ ప్యాకెట్ మీద కూడా అలాగే చేసుకోవచ్చు. ఇలా పైనుంచి గిన్నెతో ఒకటే సైజు గిన్నె తీసుకుని అన్ని పిండి ముద్దలు సమానంగా తీసుకుంటే అన్ని చెక్కలు సమానంగా వస్తాయన్నమాట. చూసారా, సింపుల్గా ఒకటేసారి 2-3 చేసేసుకోవచ్చు. ఈలోగా ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ముందు చెప్పిన విధంగా ఆయిల్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. పిండి వంటలు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా ఉండి మసాలా చెక్క వడలు రెడీ అయిపోయినాయండి. అంతేనండి. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో, ఎంతో సింపుల్గా అయిపోయినాయి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలండి. దీనికోసం 1 కప్పు మైదాపిండి, 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వని డైరెక్ట్గా వేసే కంటే దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పౌడర్లా చేసుకుని అందులోనే యాలకులు కూడా వేసేసుకున్నానండి. ఇందులో వేసుకుని కలిపేసుకుంటున్నాను. సరిపడా నెయ్యి, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం సోడా కూడా వేసానండి. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి సరిపోయిందా లేదా, లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సరిపోయిందా లేదా చూడటానికి మీకు ట్రిక్ చెప్పాను కదా, చేత్తో పట్టుకుని చూడాలండి. ముద్దలాగా అయితే నెయ్యి సరిపోయినట్టు, లేకపోతే కొంచెం నెయ్యి కానీ నూనెని కానీ యాడ్ చేసుకోండి. నెయ్యి అయితే వేడి చేయక్కర్లేదు, నూనె అయితే కొంచెం వేడి చేసుకుని వేసుకోండి. పిండి ఒక పావుగంట పాటు పక్కన పెట్టేసి నానిన తర్వాత ఈక్వల్గా బాల్స్ చేసేసుకోండి. ఇలా బాల్స్ చేసుకున్న వాటితో గవ్వలు పెట్టి తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే గవ్వలన్నీ రెడీ అయిపోతాయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఈలోగా ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకోండి. ఆయిల్ కాగేలోగా చేత్తో కూడా చేసుకోవచ్చు అండి. జస్ట్ ఫోర్క్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేయొచ్చు. అప్పుడు మనకి ఎంతో సింపుల్గా గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి. గవ్వలు లేకపోయినా కానీ ఇలా చేసుకున్న గవ్వలన్నింటినీ ఆయిల్లో వేసుకుని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటినన్నిటినీ పక్కకు తీసేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి నాకు ఆ పిండి కన్సిస్టెన్సీకి ఇన్ని గవ్వలు వచ్చినాయండి. 1 కప్పుకి 1 కప్పు మైదాపిండి, 1 కప్పు రవ్వకి. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో. లైట్గా సోడా వేసాము, అలాగే మనం నెయ్యి కూడా వేసాం కదండి, చక్కగా వచ్చాయి. ఇప్పుడు పాకంని ప్రిపేర్ చేసుకుందాం. గవ్వల్లోకి నేను బెల్లాన్ని తురుము పెట్టుకున్నాను. 1 కప్పు పిండికి 1/2 కప్పు తీసుకుంటున్నాను. సరిపోతే ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నాకైతే ఈ తీపి సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేస్తే మనకి టైం అనేది ఎక్కువ పట్టేస్తుందండి పాకం కరిగి దగ్గరికి అయ్యేటప్పటికి. అందుకని నేను 2 స్పూన్లు మాత్రమే యాడ్ చేశాను. చక్కగా అందులో పౌడర్ కూడా వేసేసాను. పాకం కాసేపటికే అది దగ్గరికి అయిపోయింది. చూసుకుని కొంచెం లైట్గా తీగపాకం వచ్చేటప్పటికి గవ్వలన్నీ అందులో వేసేయడమేనండి. అంతే. చూసారా, చల్లారాక ఇలాగ కొంచెం తీసేయండి, లేకపోతే అతుక్కుపోతాయి ఒకదానికొకటి. అంతేనండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని బెల్లం గవ్వలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి. అందుకోసం 1 కప్తో మైదా పిండిని తీసుకుంటున్నాను. అందులో సరిపడా సాల్ట్, కొంచెం నెయ్యి యాడ్ చేశాను. నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఆయిల్ అయితే మటుకు వేడి చేసి తీసుకోండి. నెయ్యి కూడా కరిగిందైతే పర్వాలేదు. బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలండి. పిండి అనేది ఒక పావు గంట పాటు నానబెట్టుకోండి పిండి. ఆలోగా స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి చిన్న కప్తో. ఈ పల్లీలన్నీ చక్కగా దోరగా వేగేటట్టుగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తొక్కలన్నీ తీసేసుకోవాలండి, పొట్టు. ఈలోగా నువ్వులు వేసుకొని 1/2 కప్ వరకు నువ్వులు వేసుకొని వేయించుకుంటున్నాను. నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత వేగుతూ ఉంటాయి. ఈలోగా నేను పల్లి పొట్టు అంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి.
ఇలా ఒక్క చేత్తో పెట్టి అన్నారంటే పొట్టంతా కూడా చక్కగా వచ్చేస్తుంది, సెపరేట్ అయిపోతుంది. నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు నువ్వులు కావాలంటే. నేనైతే 1/2 కప్పు నువ్వులు వేసాను. అలాగే ఇక్కడ కొబ్బరి కూడా వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం పుట్నాల పప్పు కూడా తీసుకున్నానండి. అలాగే యాలక్కాయలు, వీటినన్నిటిని చక్కగా మిక్సీ జార్లో వేసి మిక్సీ కొట్టేశాను. చక్కగా పౌడర్ అయిపోయిన తర్వాత అప్పుడు బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను. 1.5 కప్పు వేసుకోవచ్చు, మీకు ఎక్కువ అయిపోతుందంటే 1.25 సరిపోతుందండి బెల్లం. చక్కగా వీటినన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకొని బెల్లం అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఈక్వల్ క్వాంటిటీలో ముద్దలన్నీ చేసి పెట్టుకోండి. చక్కగా ట్రాన్స్పరెంట్ షీట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకుని ఇలా పల్చగా ఒత్తుకోండి. మరీ పల్చగా కాదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ మందం అయితే సరిపోతుంది. చక్కగా నా దగ్గర కజ్జికాయల పీట ఉంది కాబట్టి అందులో వేసి ప్రెస్ చేసేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే చేత్తోనే చపాతీలా చేసుకుని చేత్తోనే తీసుకుని మనం ట్విస్ట్ చేసేసి చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఎడ్జెస్లో కొంచెం వాటర్ పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి. ఏదైనా కానీ, చెయ్యి అయినా కానీ, ప్రెస్సర్ అయినా కానీ. అలాగే ఈలోగా ఇవన్నీ ప్రిపేర్ చేసేలోగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని బాగా హీట్ అయ్యేలా చూసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నింటినీ అందులో వేసేసి 2 వైపులా దోరగా వేయించుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, ఎంతో గుల్లగా టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ.